అది కాదు. ఇప్పుడు ప్రేమించింది అంటే మీరు చెప్పింది కూడా మేము అలకిస్తున్నాం. మేము చెప్పిన దాన్ని కూడా ప్రశ్నకి జవాబు మీరు రావాలి, అంతే కదండి. అంటే అఘోరి అసలు అంటే ఏంటండి మీరు చెప్పండి. అఘోరి అంటే శ్మశానాల్లో ఉండే విభూతులు రాసుకొని మంచి మహిమలు గల అఘోరి, స్వచ్ఛమైన అఘోరి ఉంటారా. ఇతను నకిలీ అఘోరి కదా, ఏదో ఫ్రాడ్ చేయడానికి అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఏదో చేస్తూ నేను అఘోరిని, నేను మాతని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, ఫ్రాడ్ చేస్తున్నాడు అతను. అఘోరీలు వాళ్ళు అనేది ఎప్పుడు శివుడి జపంతో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మహిమలు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది లేదు. పెళ్లి చేసుకోవచ్చు అసలు అఘోరీలు? చేసుకోకూడదు. మరి ఇతను పెళ్లి చేసుకున్నాడు కదా, ఏమని అఘోరిని అదే ఏ రకంగా అంటున్నాం మనం చెప్పండి. అది కూడా మాకు కూడా ఆయనే కదా వచ్చాడు నేను అఘోరిని అని. అఘోరి అంటే మనకే తెలియదు అఘోరి అంటే ఎలా ఉంటాడు, అవునా కదా. మనం ఎక్కడో కానీ చూస్తేనే కానీ మనకు తనివి తీరదు అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అఘోరి అంటే భార్యని వదిలేసి పిల్లలు వదిలేసి వెళ్ళింది అఘోరి కాదు. ముందు నుంచే ఉంటారు కొంతమంది అన్ని వదిలేసుకొని మాకంటూ ఎవరు లేరు, దైవ సన్నిధే మాకు ఇది అన్నట్టు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అఘోరి అంటే మరి దొంగ అఘోరికి శిక్ష పడిద్దని అనుకుంటున్నారా? సరే పడుతుంది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఏంటంటే బాలకృష్ణ గారి మొన్న సినిమా వచ్చింది రీసెంట్గా, అవును, అఘోరి కింద. ఎందుకంటే అఖండ వచ్చింది కదా, దాంట్లో ఎలా అంటే పుట్టినప్పుడే తీసుకెళ్లి దైవ సన్నిధిలో పెట్టేస్తారు. అతనికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మొత్తం అంతా దైవం, అంతా నాది దైవమే, మొత్తం ప్రాణం ఏంటి సర్వస్వం అంతా దైవం అనుకుంటున్నాడు. అలాంటప్పుడు లాస్ట్లో పాప వచ్చి నేను మన ఫ్యామిలీ కదా వచ్చే బాబాయ్ అని అడిగింది. బాబాయ్ కావచ్చు, పెద్దను కావచ్చు, కానీ ఒకటి అతను ఆ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, కట్టుబడి కదా ధర్మానికి కట్టుబడి. అఘోరి అంటే ప్రతి దానికి నేనుంటానమ్మా అని చెప్పి మాట ఇచ్చాడు చూడు, అది అఘోరి అంటే. ప్రతిది కూడా నేను అఘోరినని నేను బూడిద పుస్తకం తిరిగేస్తాను, అది కాదు అఘోరి అంటే. ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను సమాధానం చెప్పినాడు అఘోరి. ఇతనికి అంటే మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తే మళ్ళీ నేను అఘోరిని, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానని తిరిగితే మానవత్వం లేదా ఎవరికి? మానవత్వం ఉంది కదా. నువ్వు అఘోరి ఏంటని చెప్పి చూపించండి. అటు లేడీస్ పరువు తీసేశాడు, అటు జనాల పరువు తీసేశాడు, ఇటు అఘోరి పరువు తీసేశాడు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అదే కదా కాకుండా మేము ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటంటారు? పెళ్లి దానికి ఏంటంటారు, ఒక బొమ్మ ఇస్తాం, దాన్నే ప్రపంచంగా మారిపోయింది. అంటే దానికి నిదర్శనం ఏమో తెలియట్లేదు తనకి. అన్నీ నాకు తెలుసు అని చెప్పి ప్రతి ఒక్కరు ముందు దూకేస్తాం. తనకి బాధ ఏంటో తెలిసినప్పుడే తల్లిదండ్రులు విలువ తెలుస్తారు. నేను అఘోరితో ఉంటున్నాను, మేమిద్దరం లవ్ చేసుకున్నాం, అదంతా ట్రాష్ ఏం కాదు. తను కొంచెం మత్తులో ఉంది, అదంతా తీర్పు ప్రపంచం అదంతా అట్రాక్షన్. అతను అలా చేశాడు అనమాట. ఏం కాదు అంటే కొన్ని రోజులు అయితే తను మారిపోయి దాన్ని మారుతుంది, కంపల్సరీ మారుతుంది. ఎందుకంటే తను ఒక ఆడపిల్ల, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఒక ప్రపంచం ఉంది, నాకు ఫ్యామిలీ అంటూ ఉంటుంది అనుకున్న ఆడదే అనుకుంటే వెళ్తుంది. ఇప్పుడు మారినా కూడా తన మీద ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది కదా, జనం స్వీకరిస్తారంటారా? స్వీకరించరు. ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసి తెలియక చేసింది, ప్రతి ఒక్కరిని కూడా స్వీకరిస్తున్నారు. అలా అనుకుంటే మనం ఇజ్రాయల్ కూడా మన పక్కకు రానిచ్చేవాళ్ళం కాదు. అటువంటిది వాళ్ళని కూడా మళ్ళీ కలుపుకున్నామంటే అది మన మానవత్వం కదా. ప్రతి ఒక్కరం కూడా మనం ముందుకు వెళ్తున్నాం ప్రతి విషయంలో కూడా. అంతేగాని పడిపోయాడు కదరా అని చెప్పేసి వాళ్ళు లేపకుండా మనం వెళ్ళం కదా. మన మానవత్వమేం కాదు, అది మన మనుషులేం కాదు. వాళ్ళు మనుషులే, ఏదో హార్మోన్ ప్రాబ్లం వల్ల అలా తయారవుతారు, అంతేగాని వాళ్ళు స్వతహాగా కాదు కదా వాళ్ళు ఇజ్రాయెల్స్. అంటే ఈరోజు అఘోరిని జైల్లో ఉండగా వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి చూశారు. సో 1 గంట సేపు లోపలుండి నా కొడుకు జోలికి వచ్చారని వాళ్ళ నాన్న వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అలాగ ఇస్తారు? కొడుకు సంగతి తెలిసే కదా అసలు ఏ ప్రాబ్లం ఉన్నాడో. అసలు ఆ అబ్బాయి ప్రాబ్లం ఉందని తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేస్తే కానీ ఇంతవరకు రాదు కదా. మీడియా ఎక్కడ కదా, నేను అఘోరిని వెనకద్ర వేసుకుని తిరగడు కదా. తల్లిదండ్రులు ఉద్దేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా తయారయ్యారు. అది తల్లిదండ్రులు కేర్ తీసుకుని ఉండి నా కొడుకు ఇలా అవుతున్నాడు, ఎందుకు అవుతున్నాడు అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టుంటే కనుక వాడు ఈ టైప్కి రాడు. మన ప్రెస్ మీట్ కూడా పెట్టుకో వాడి కోసం. వాడు ఏమన్నా పెద్ద మినిస్టర్, వాడి కోసం మాట్లాడుకోవడానికి మనం ఏమన్నా మనకేమన్నా ఏంటంటారు పని పట్ల తిరుగుతున్నావా? వాడి పని చేశాడు కాబట్టి మనకి కోపం వస్తుంది కాబట్టి మనం వాడి కోసం మాట్లాడుతున్నాం. అసలు వాడు ఎవడని బయటకు పెట్టండి. అసలు వాళ్ళు నిజంగా అఘోరీలు అయితే వాళ్ళే వస్తారు కిందకి. ఏమంటారు? అతనికి ఎలాంటి శిక్ష పడితే ఎట్లా ఉంటది అంటారు? మొత్తం ఆయన చుట్టే తిరుగుతా ఉంది. చెప్పు, ఇట్లా చెబుతున్నాడు. ఇట్లా అఘోర్ అంటే మనకి అఘోర్ అంటే చాలా అఘోర్ అవ్వాలి మనం.
నేను దేవుడి భక్తుడు నేను అగోర కాదు అగోర అంటే నరమాసం తినేస్తారు అఘోరికి ఎలాంటి శిక్ష పడితే మంచిది అంటారు మీరు? వాడికి లైఫ్లో శిక్ష అంటూ ఏది లేదు. ఎందుకంటారా ప్రతిదీ అనుభవించాడు. ఏంటంటే వాడు తెలుసుకున్నదే శిక్ష అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాడు కాస్త చూపే వాడికి శిక్ష. వాడు అనిపించింది ఏం అనిపిస్తాడో నాకు తెలియదు కానీ ఆయన తల్లిదండ్రులు బట్టి ఒక రకంగా చూస్తారు కదమ్మా, ఈసడించుకున్నట్టు చూస్తారు అతన్ని. అదే ఆయనకు పెద్ద శిక్ష. ఇంకా ఆయనకు మళ్ళీ శిక్ష వేయాల్సిన అవసరమే లేదు. కాదు మేము మాట్లాడడానికి కూడా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లల దగ్గర కేర్ తీసుకోండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నాడు అని మనం తీసుకుంటే కనుక కంపల్సరీ ఇటువంటి పరిస్థితులకు ఎవరు రారు. ఒక అమ్మాయి జీవితం కూడా నాశనం కాదు. ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలి. అమ్మాయి సరే లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు. మనం వెళ్తాం తప్పుదారా అని చెప్పి ఆలోచించి మగాడు మగుడు కాదు మగాడు కాదు మాట ఎప్పుడూ ఉంటుంది ఆ అమ్మాయికి. పాపం అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలిసి తెలియక అమ్మాయి పాపం. ఎవరి కోసం తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవడానికి మీరు అడిగింది కూడా ప్రతిదీ కూడా తెలుసుకోండి. ఎందుకంటే మాలో ఉన్నది కూడా మీరు తెలుసుకోవాలి. ఏ అఘోరి కానీ చెప్పాలంటే అఘోర అయితే ఇక్కడ ఎందుకు ఉండాలా, హిమాలయాలో ఉండాలా? అవును కరెక్టే. కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ మణికర్ణిక ఘాట్ దగ్గర చూసాం కదా. అంటే మనం అక్కడికి వెళ్తేనే వాళ్ళంటే తెలిసింది మనకి. అవునా, ప్రతిది కూడా వాళ్ళు జపంలో ఉంటేనే కానీ పలానా వాళ్ళు ఉన్నారబ్బా అని చెప్పి మనకి ఒక తాట రాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏం తింటారు, గాలేసి ఇచ్చేస్తారు, భోజనం కూడా చేయరు అన్న మూమెంట్లో ఉన్నవాడే అఘోరి అవుతాడు. ఇలా పక్కన పెట్టుకుని ఒక అమ్మని నేను ఆధారా అన్నవాడు ఎవడు అఘోరి కాదు. పాటలు కూడా చాలా బాగా చెప్పక్క. అది నేను అఘోరిని అంటావా, నేను అసలు ఒప్పుకోనండి. అఘోరి అన్నాడా వాడు పగిలిపోద్ది మళ్ళీ. అక్క చెప్పింది పగిలిపోతా. అసలైన అఘోరి కాదు. ఎందుకంటే నేను ప్రతిది కూడా న్యాయంగా ధర్మంగా మాట్లాడతాను. ఎందుకంటే దైవం కోసం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది దైవం లేనిది ఎవడు లేడు ఇక్కడ. అంతే కదా. ఒక దెబ్బ తగిలితే అమ్మ అంటాం కానీ అమ్మనిచ్చింది కూడా దైవమే. ఆడు దైవాన్నే దూషించాడు. వాడికి చెప్పులు తెయ్యండి దొరికాడు అనుకో. థ్యాంక్ యూ అండి.